బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రేయర్ ని స్టార్ట్ చేసుకుందాము. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము. మన మధ్యలో ఉన్న గ్లోరీ సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. మనోజ్ బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. స్టార్టింగ్ ప్రేయర్ చేయండి సిస్టర్. స్తోత్రం పరిశుద్ధ మహిమల రాజానికి వందనాలు తండ్రి. యేసుక్రీస్తు రాజానికి వందనాలు తండ్రి. మరి ఇక్కడ నీ నామలు 2-3 ఉంటే అక్కడ మీరు ఉంటున్నారు దేవా. మా మందల మీరు దిగండి. యేసు రాజానికి స్తోత్రం దేవా. దినమంతా మమ్మందరినీ కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన దేవానికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన దేవానికి వందనాలు తండ్రి. యేసు రాజానికి స్తోత్రం దేవా. వాక్యం ద్వారా మీరే మాతను మాట్లాడండి. యేసు రాజానికి స్తోత్రం దేవా. వాక్యంలో మేము నిన్ను చూడాలా దేవా. అక్కడ మన నామానికి మహిమ కలగాలి దేవా. మీరే ఆత్మకార్యం జరిగించి దేవా నీ నామానికి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మనోజ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీరు పాట పాడండి బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. నా వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుంది బ్రదర్. పాడబడుతుంది. ఎవరు నన్ను చెయ్యిడిచినా నా యేసు చెయ్యిడువడు. ఎవరు నన్ను చెయ్యిడిచినా నా యేసు చెయ్యిడువడు. చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, యేసు చెయ్యిడువడు. ఎవరు నన్ను చెయ్యిడిచినా నా యేసు చెయ్యిడువడు. ఎవరు నన్ను చెయ్యిడిచినా నా యేసు చెయ్యిడువడు. చెయ్యి విడువడు, చెయ్యిడువడు. తల్లి ఆయనే, తల్లి ఆయనే, లాలించును నన్ను పాలించును. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును నన్ను పాలించును. ఎవరు నన్ను చెయ్యిడిచినా నా యేసు చెయ్యిడువడు. చెయ్యిడువడు, చెయ్యిడువడు. వేదనశములా ఉన్నప్పులల్లా వేడుకున్ననే కాపాడునే. వేదన నిన్నా శమలనున్నా వేడుకున్ననే కాపాడునే. ఎవరు నన్ను చెయ్యిడిచినా నా యేసు చెయ్యి విడువడు. ఎవరు నన్ను చెయ్యిడిచినా నా యేసు చెయ్యి విడువడు. చెయ్యి విడువడు, చెయ్యి విడువడు. రక్తము చేత కడిగి ఉన్నాడే, రక్షణ సంతోషం ఇచ్చి ఉన్నాడే. రక్తము చేత కడిగి ఉన్నాడే, రక్షణ సంతోషం ఇచ్చి ఉన్నాడే. ఎవరు నన్ను చెయ్యిచినా నా యేసు చెయ్యి విడువడు. ఎవరు నన్ను చెయ్యిడిచినా నా యేసు చెయ్యి విడువడు. ఆత్మ చేత అభిషేకించి వాక్యం చేత నన్ను నడుపుతున్నాడే. ఆత్మ చేత అభిషేకించి వాక్యం చేత నన్ను నడుపుతున్నాడే. ఎవరు నన్ను చెయ్యిడిచినా నా యేసు చెయ్యిడువడు. ఎవరు నన్ను చెయ్యిడిచినా నా యేసు చెయ్యి విడువడు. చెయ్యిడువడు, యేసు చెయ్యి విడువడు. ఆమేను. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో ఉన్న సుజాత సిస్టర్ వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. వాక్యంలోకి నడిపించండి సిస్టర్. ప్రేజ్ ద లార్డ్. అందరికి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రేజ్ ద లార్డ్. దేవుడి వాక్య ధ్యానంలోనికి వెళ్తేటప్పుడు మనం ఒక చిన్న ప్రార్థనతో మొదలు పెట్టుకుందాము. పరిశుద్ధుడా, కృపామయుడా, నీకు వాక్య ధ్యానంలో మమ్మల్ని నడిపించండి. ఆత్మ పూర్ణులవై ప్రభ నీకు వాక్యంను ప్రభనతలి హత్తుకొనుటకు ప్రభ మాకు 4వ అధ్యాయము 12వ వచనంలో మనకి ఈ మాటలు చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. 4:12
చూడండి, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. హృదయం యొక్క ఆలోచనను శోధించుచున్నది, ప్రాణమును ఆత్మను వేరు చేస్తుందనేదే ఈరోజు మన ధ్యానాంశం. దేవుని వాక్యం గురించి మనం ఎన్నోసార్లు వింటున్నాం కదా. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను పదునైనది, బలము గలదై ఉన్నది, సజీవమై ఉన్న వాక్యం అది. ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా అంటే చాలా షార్ప్గా, వాడిగా అంటే రెండు వైపులా తెగుతుంది. పట్టుకున్న వాడికి తెగుతుంది, కొట్టించుకున్న వాడికి తెగుతుంది. అంటే వాక్యం చెప్పుతున్న వాళ్ళని కూడా శుద్ధి చేస్తుంది, వాక్యం వింటున్న వారిని కూడా శుద్ధి, రెండు వైపులా అనమాట. పదునైన కత్తి గలది మన దేవుని వాక్యం. ఈ వాక్యం అంట మనం మనస్ఫూర్తిగా గ్రహించినప్పుడు అది మన ప్రాణమును మన ఆత్మను వేరు చేస్తుందట. కొంచెం కష్టం అనిపిస్తుంది కదా, ప్రాణము ఆత్మ అంతా ఒకటే కదా అని మనం వాదిస్తుంటాం. కానీ ప్రాణము ఆత్మ అనేవి రెండు వేరు వేరు అనేది మనకు దేవుని యొక్క వాక్యం ద్వారా వింటున్నాం అన్నమాట. ప్రాణము, శరీరము, ఆత్మ ఉన్నవి అని మనకు మొదటి తెస్సలోనికల పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో చూస్తాం ఈ మాట. పరిశుద్ధ స్థలము మరియు అతి పరిశుద్ధ స్థలం లాగానే మనిషిలో కూడా శరీరము, ప్రాణము మరియు ఆత్మ 3 విభాగాలు ఉన్నాయి. ప్రాణము, శరీరము, ఆత్మ. పరిశుద్ధ స్థలము ప్రాణాన్ని మరియు అతి పరిశుద్ధ స్థలము ఆత్మను సూచిస్తుంది. పరిశుద్ధ స్థలము ప్రాణమును, అతి పరిశుద్ధ స్థలము ఆత్మను సూచిస్తుంది. దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో అనగా మన ఆత్మలోనూ నివసిస్తున్నాడు. కాబట్టి ప్రాణము ఆత్మని రెండింటిని వేరు చేయగలిగేది ఒక్క దేవుని యొక్క శక్తివంతమైన వాక్యం మాత్రమే. అంటే ఈ రెండింటిని వేరు చేసి చూస్తే మన జీవిత ప్రయాణంలో ప్రాణంకి ఆరు శరీరంకి సంబంధించినటువంటి విషయాలు వేరే ఉన్నాయి, ఆత్మకు సంబంధించిన విషయాలు వేరేగా ఉన్నాయి. ఎందుకంటే వాటిని ధ్యానిస్తున్నప్పుడు కొన్నిసార్లు భయపడతాం మనం. ఎందుకంటే ప్రభా నేను ఎక్కడో తొట్టిల్లుతున్నా, ఏదో విషయంలో నేను తప్పు చేస్తున్నాను. ఎందుకంటే ప్రాణం వేరే, ఆత్మ వేరే కదా. నేను దేనికి విలువబడుతున్నాను? నేను ప్రాణం అంటే శరీర రీతిగా ఆలోచిస్తున్నాను, లేదా ఆత్మలో ఉన్నప్పుడు దేవుని వైపు నుంచి ఆలోచిస్తున్నాను, పరిశుద్ధాత్మ మూలంగా ఆలోచిస్తున్నాను. చాలాసార్లు ఈ రెండిటి మధ్యన క్లాష్ జరుగుతుంటది మన మనసులో కదా. రెండిటి విషయంలో, ఆత్మ విషయంలో, శరీర విషయంలో కొద్దిపాటి మనకు ఆ గలిబిలికు మనల్ని గలిబిలి చేస్తుంటది అనమాట. ఆ క్లాష్ అనేది క్లారిటీ ఉండాలి. ప్రభా ఈ వాక్యంలో నాకు క్లారిటీ కావాలి అని నేను ప్రార్థన చేస్తున్నా. ప్రభా నాకు విషయంలో క్లారిటీ దా. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఉన్నది కాబట్టి. సజీవమైనది అంటే ఈ రోజు కూడా జీవం కలిగిన వాక్యమే. వాక్యం అంటే యేసయ్య కాబట్టి కదా. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన ఎదుట నిలబడింది. ఇది మనం ఎప్పుడూ ధ్యానిస్తుంటాం క్రిస్మస్ టైంలో. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అని. కాబట్టి జీవం కలిగిన ఆ వాక్యము అది బలము గలదైన వాక్యం కాబట్టి అది అంత పదునైనదన్నమాట. యేసు ప్రభు యొక్క మాట ఎంత షార్ప్ అంటే అది విన్న వాడికి హృదయాలను కలవరపరుస్తుంది, విని ఒప్పుకున్న వాడికేమో సంతోషమును సమాధానమును కలగజేస్తుంది. కాబట్టి ఈ వాక్కును మనం ధ్యానిస్తున్నప్పుడు అది మన హృదయమును, మన ప్రాణమును, లేక మన ఆత్మను, మన ప్రాణమును విభేదిస్తూ పోతుందంట. అంటే డివైడ్ చేసుకుంటూ వెళ్తుందంట. ప్రాణమును ఆత్మను వేరు చేస్తుంది వాక్యం మాత్రమే. ఇది మనుషుల యోచనలు కాదు, మన సొంత తలంపులు కాదు, కేవలం ఇది దేవుని కార్యం. కాబట్టి ఆయన వాక్యము ఆత్మను ప్రాణంని విభజించి మనము ప్రాణమును ఎంతగా ఇష్టపడతామో కదా, మన దేహమును, మన బాడీని ఎంతగా ఇష్టపడతామో అంతకంటే ఎక్కువ ఇష్టంగా ఆత్మను ఇష్టపడిన వారమై ఉండాలట. ఎందుకంటే ప్రాణం అంటే మన మనస్సు, మన ఉద్రేకాలు, మన చిత్తము, మన తలంపులు, మన ఆలోచనలు. ప్రాణం అంటే ఇది. ఆత్మ అంటే కదా, ఆత్మ అంటే మనకు తెలిసిందే. పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతున్నామా అంటే కేవలం యేసు ప్రభువు పైన ఆధారపడుతున్నామా? మన స్వంత శక్తితో ఆధారపడుతున్నామా? దేవుని యొక్క ఆలోచన కొరకు ఆధారపడుతున్నామా?
ఇది చాలా సార్లు ఇంటర్లింక్ అయిపోయి ఉంటది. అంటే మనం అనుకుంది ఇది దేవుని చిత్తమే అనుకుంటూ వెళ్ళిపోయే సందర్భాలు చాలా వస్తుంటాయి. కానీ అక్కడ మనకు క్లారిటీ రావాలి. ఎందుకంటే ప్రభు చిత్తం వేరు, మన మనసులో ఉండే ఆలోచనలు వేరు. ఇది దేవుడి కార్యమే అనుకుంటూ ముందుకు వెళ్ళిపోండి అని కొంతమంది భక్తులు బోధిస్తుంటారు. నువ్వు రైట్ అనుకుంటే అదే రైట్, అదే దేవుని చిత్తం అనుకుంటూ వెళ్ళిపోండి, దేవుడు కార్యం చేస్తాడు అంటారు కదా. కానీ అక్కడ ఎదురు దెబ్బలు తగిలినప్పుడు అయ్యో ఇది దేవుడి చిత్తం కాదా అనే అనుమానంని మనకు మనసులో వచ్చేస్తుంది. కాబట్టే దేవుడి కార్యములని మనం ఆధారం చేసుకొని నడుస్తున్నామా లేక మన సొంత తలంపులతో మనం వెళ్తున్నామా? ఎందుకంటే ఆ వాక్యమే కదా రెండింటిని వేరు చేయవలసింది. అంటే వాక్యపు లోతులో మనం ఎదగాల్సిందే. అప్పుడే మనకు ఒక విశిష్టమైన క్లారిటీ కనబడుతుందంట. ఏంటది? మనము ప్రాణంతో లేదా శరీరంతో ఆలోచిస్తున్నాము, ఈ లోకరీతిగా ఆలోచిస్తున్నాము, లేదా ప్రభువు వైపు నుంచి ఆయన తలంపులతో ఆలోచిస్తున్నాము. ఎందుకంటే ఆయన వాక్యంలో ఎదుగుతుంటే ఆయన తలంపులు మనలో పెడుతుంటాడు కాబట్టి. మనకు ఒకటి గుర్తుకొస్తుంటది. ఏంటది? పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉన్నాయని మనకు అందరు తెలుసు కదా. మనము ఈ బైబిల్ రీడింగ్ టైంలో మొదటి నుంచి గమనిస్తున్నది ఏంటి? పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారము ఎక్కడ అంటే అది మందసం పెట్టిన స్థలం, అది దేవుని మందిరం, ప్రత్యక్ష గుడారము. ఆ గుడారంలో మనకి ఏం కనబడుతుందంటే 3 విభాగాలు. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. అట్లాగే మన శరీరంలో కూడా, ఎందుకంటే మన శరీరం కూడా దేవుని ఆలయమై ఉన్నది కాబట్టే, దేవుడి ఆలయం ఉన్నది కాబట్టే మన శరీరము అంటే ప్రాంగణము, ఆవరణము అంటాం. అలాగే మన ప్రాణము, ఆత్మ ఉన్నవి కదా. అతి పరిశుద్ధ స్థలం అంటే మన ప్రాణము, ఆత్మను అతి పరిశుద్ధ స్థలం అంటాము. పరిశుద్ధ స్థలం అంటే ప్రాణము, అతి పరిశుద్ధ స్థలం అంటే దేవుడు ఎక్కడ నివసిస్తుండు అంటే మన ఆత్మలో నివసిస్తున్నాడు. మన ప్రాణంలో కాదు, మన శరీరంలో కాదు, మన ఆత్మలో నివసిస్తుండు. అందుకని ఆత్మస్వరూపితో మనము ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాము, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాము. దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు కనుకనే ఆయనని మనం కొనియాడుతున్నప్పుడు మన హృదయం అంతా కూడా ఆనందంతో నిండిపోతుంటది. మామూలుగా మనం చూసే ప్రోగ్రామ్స్, మనం చూసే యాక్టివిటీస్ ఏదేదో ఈ లోకరీతిగా మనం చూస్తున్నా మనకు కలిగే ఆనందము తాత్కాలికం. కానీ అదే పరిశుద్ధాత్మలో మనం లీనమై ఆనందిస్తున్నప్పుడు అది శాశ్వతమైన ఆనందం ఇస్తుందంట. ఎందుకంటే అది దేవుడి యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఆయన నివసిస్తున్న స్థానం కాబట్టి అక్కడి నుంచి మనకు హృదయ అంతరంగములలో నుంచి ఆనందం పుట్టుకొని వస్తుంది. ఈ లోకరీతి ఆనందం కాదు, అది పరిశుద్ధాత్మ ఆనందం అన్నమాట. సంవత్సరంలో ఒకసారి మనం చూస్తాం అక్కడ పాత నిబంధనలో ప్రధాన యాజకుడు తప్ప మరి ఎవ్వరు కూడా ఆ పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే పాత నిబంధనలు ఎవరు కూడా ఆత్మానుసారంగా జీవించలేదు కదా. ఒక లేవీయుడు మాత్రమే యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా ఒక్కసారే సంవత్సరంకి ఆ బలియాగం చేయటం కోసమని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తుంటాడు. అందరికీ వెళ్ళడానికి వీలు లేని స్థలం అది, అందరికీ వెళ్ళటానికి వీలు లేని స్థలం కాబట్టే ఒక్క ప్రధాన యాజకుడు వెళ్తూ ఉంటాడు. అది కూడా సంవత్సరంలో ఒకసారి మాత్రమే. ఎందుకంటే వాళ్ళు ఆత్మానుసారంగా జీవించలేదు లేదా దేవుని సేవ చేయలేదు కాబట్టే ఇశ్రాయేలీలకు ఏది ప్రాణ సంబంధమైనదో ఏది ఆత్మ సంబంధమైనదో తెలియలేదు. ఆ తేడా వాళ్ళకి తెలుసుకోలేకపోయినారు. ఎందుకంటే వాళ్ళు పాత నిబంధనలోనే మిగిలిపోయిన వారన్నమాట. ఈ రోజు కూడా ఆ పాత నిబంధన క్రైస్తవులుగా చాలా మంది మిగిలిపోయి ఉన్నారు. ఏది పరిశుద్ధమో, ఏది ప్రాణంతో కూడినదో, ఏది ఆత్మతో కూడి ఉన్నదో అనేది తేడా తెలియలేకుండా జీవిస్తున్న వారు కోకొల్లలు. ఎందుకంటే ఆత్మ సంబంధం ఏదో లేక ప్రాణ సంబంధమైన ఏదో దేవుని వాక్యమే మనకు బయలుపరుస్తుంది. దేవుడి వాక్యం చదివేస్తే అర్థమైపోతుంది కదా, అది ఎంతసేపు అని అనుకుంటాం. కానీ అది అంత ఈజీ కాదు అని దేవుడి వాక్యం చెప్తుంది ఇక్కడ. ఎందుకంటే ఈరోజు మనం క్రైస్తవుల పరిచర్యను చూస్తున్నాం కదా, ఎక్కువ భాగము ప్రాణ సంబంధమైనది, ఎక్కువ భాగము ప్రాణ సంబంధమైన పరిచయం అంటే మనుషుల యొక్క తలంపుల నుంచి వాళ్ళ చిత్త ప్రకారము చేయబడుతోంది. అది వారి తలంపులు, అభిప్రాయాలు చెడ్డవి కాకుండా మంచివై ఉండవచ్చు. అయితే అవి మనిషి నుండి వచ్చినవి, మరి ప్రాణ సంబంధమై ఉన్నవి. కాబట్టి పరిచర్యలో
మనము ఈ రోజు జీవంను చూడలేకపోతున్నాము. చాలా మంది చేస్తున్నారు పరిచర్య కదా, అది ప్రాణ సంబంధించినటువంటి పరిచర్య, ఆత్మ సంబంధమైన పరిచర్య కాదు. దేవుడు నీకు ఏం చెప్తున్నాడో దానిని చెప్పటమే ఆత్మ సంబంధమైన పరిచర్య. ప్రాణ సంబంధం అంటే మన మనస్సులో, మన తలంపుల్లో మనం నేర్చుకొని చెప్తున్నవే. కాకపోతే మనం కూడా నేర్చుకోవాలి, ఇతరులు కూడా మనం అవేకనింగ్ కదా, అవేర్నెస్ క్రియేట్ చేయాలా, వాళ్ళు కూడా తెలుసుకోవాలా, వాళ్ళు కూడా పరిశుద్ధంగా మారబడాలా అన్న ఉద్దేశంతో మనం చెప్తున్నాము. మంచిదే. కాకపోతే మనము ఆ యొక్క పరిచర్యలో మన తలంపులే కాదు, ప్రభువు తలంపులనే ముందు పెట్టాలా. ప్రభువు మీద ఆధారపడుతున్నాం కాబట్టి ప్రభు తలంపులనే మనం ముందు పెట్టాలా. అప్పుడే ఆ కార్యంలో ఫలితం ఉంటది, ఫలములుంటాయి. కాబట్టి ఆ కార్యంలోని వాళ్ళు ఎంతో ఎంతో ఆసక్తితో ఆపేక్షిస్తారు దేవుడి కార్యంలో. అందుకని మనము వేల మంది భక్తులు ప్రపంచమంతటా ఈ ప్రేయర్ కూటములు కదా, ప్రేయర్ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు, క్రూసేడ్ మీటింగ్స్ అంటాం కదా, ఎన్నెన్నో కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత చేస్తున్నా కూడా ఉజ్జీవం రావటం లేదు, ఆత్మల రక్షణ జరగటం లేదు, ఆత్మల సంపాదన జరుగుతలేదు. అట్లా వినేసి వెళ్ళిపోతున్నారు, అట్లా వినేసి వెళ్ళిపోతున్నారు. అది కార్యరూపంలోకి రావటం లేదంటే కారణం ఏంటి అంటే అక్కడ ఆత్మ యొక్క కార్యము జరగటం లేదు. ఎందుకంటే మానవ తలంపుల, మానవుల మనస్సులోని ఆలోచనలతోటి సేవ చేస్తున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపు అంటే ఆ ఉద్యమము వేరేగా ఉంటదంట. ప్రకృతి సంబంధమైన క్రైస్తవులు వీళ్ళంతా. కాబట్టి ప్రకృతిలో మనం వాక్యం చెప్తే వింటారు, మనం వాక్యం చెప్తే నడుస్తారు, మన వెంట వస్తారు, వీళ్ళు ఖచ్చితంగా దేవుడి రాజ్యంలోకి చేరతారని మనం ఒక హోప్ తోటి వాక్యం అందిస్తున్నాం. కాబట్టి ఇది మనము ప్రకృతి సంబంధంగా చెప్తున్నాం అన్నమాట. ఎందుకంటే కొత్తగా జన్మించి రక్షణ పొందిన వారయుండి కూడా కొంచెం పాపం ఉంటే కూడా వాళ్ళు పర్వాలేదు, మేమైతే ప్రభువులో ఉన్నాం అంటే అల్టిమేట్ గా వాక్యం విన్న వాళ్ళలో ఏం కన్విన్సింగ్ క్రియ జరిగింది అంటే కొంచెమే పాపం ఉంది, పర్వాలేదు, మనం దేవుడి రాజ్యంలోకి వెళ్ళిపోవచ్చు, ఆ చిన్న పాపంని కరెక్షన్ చేసుకుంటే చాలు అనే విధంగా ఆ లెవెల్లో మిగిలిపోయిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కొద్దిగా పాపం ఉంది కాబట్టి మనము దేవుడిని ఆరాధిస్తున్నాం కదా, దేవుడిని నమ్ముకున్నాం కదా, కాబట్టి దేవుడే కార్యం చేస్తాడు అని ఒక ఫాల్స్ బిలీఫ్ లో ఉన్నాం, తప్పుడు సిద్ధాంతంలో ఉన్నాం. ఎందుకంటే అది అది తప్పు అని ఖండించటానికి ఎవరు ముందుకు వస్తలేరు. కొద్దిగా పాపం కూడా ఉండకూడదు అనేది చెప్పాల్సిన వాక్యం. కొంచెం ఉన్నా పర్లేదు, ఎందుకంటే మెల్లిమెల్లిగా ఒకరోజు తప్పు చేశావా రెండో రోజుకు మానుకో, ఇది అన్నమాట. కొంతమంది సమర్థింపు సువార్త చేస్తున్నారు. కాబట్టి తప్పు చేసినవా వెంటనే ఒప్పుకో అని చెప్పగలిగే ధైర్యము సత్తా అందరికీ రావటం లేదు. అట్లా చెప్తే వాళ్ళని దూరం పెడుతున్నారు. ఎందుకంటే ఆయన వాక్యం బాలేదు, మరి మోహం మీద అంత స్ట్రైట్ గా చెప్తే ఎట్లా, కొంచెం మెల్లిమెల్లిగా చెప్తే మారతాం కదా అనే వారే ఈ లోకరీతిగా పాత నిబంధన క్రైస్తవులు. ఎందుకంటే వారిలో ఆత్మకార్యం జరగటం లేదు. ఇది మనం ఈజీగా గ్రహించాలన్నమాట. ఇంకొంతమంది ఎట్లున్నారు అంటే మనుష్య జ్ఞానంతో జీవిస్తూ పాపంలోనే సంతోషిస్తారు, కానీ ఇంకా వారి తలంపులలో ఉద్రేకంతోనూ మరియు వారి సొంత చిత్తంతో జీవిస్తున్నారు. దేవుడి వాక్యము వింటున్నారు కదా, దేవుడి యొక్క జ్ఞానంతో వింటున్నారు, మనుషులు చెప్పించి వివరించే ఆ జ్ఞానంతో కూడా ఆలోచిస్తున్నారు. కానీ ఇంకా తలంపుల్లో ఉద్రేకము, ఎమోషనల్ గా ఉన్నారు వాళ్ళు కదా. నేను దేవుడి బిడ్డను, నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టినా కాబట్టి నేను ఎక్కడ పోతా, దేవుడి సన్నిధిలో ఖచ్చితంగా చేత, ఆయన విశ్రాంతిలో నేను ప్రవేశిస్తా అనే ఒక ధైర్యంతో ముందుకు వస్తున్నారు వీళ్ళు. కానీ అక్కడ జీవింపచేయు ఆత్మ కార్యము జరగటం లేదు అనేది మనం చూడాలి. ఎందుకంటే వారికి ఆ గ్రహింపు రావటం లేదు, మనుష్య జ్ఞానంతో ఆలోచిస్తున్నారు వాళ్ళు. అయితే ఆత్మ సంబంధమైన క్రైస్తవులు ఎవరు అంటే వారు చేసేవన్నీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలని కోరుకుంటారంట. మనం ప్రార్థనలు చెప్పే వాక్యాలు, విజ్ఞాపనలు అన్ని కూడా ఆత్మ నడిపింపుతో జరగాలి అనే ప్రార్థిస్తున్నాం కదా. ఆత్మ నడిపింపుతో జరుగుతాయి. ప్రాణ సంబంధమైన క్రైస్తవులు మంచి వారై ఉండి సాక్షులుగా ఉండవలెనని కదా, సాక్షులుగా ఉండవలెనని చేస్తారు. అంటే ప్రాణ సంబంధమైన అంటే ఈ ఒక రీతిగా ధర్మశాస్త్రకు సంబంధించిన పాత నిబంధన క్రైస్తవులు అంటాం వీళ్ళని. చేసేవన్నీ కూడా దేవుని మార్గంలోని ఎరుగరు వీళ్ళు.
దేవుని మార్గంలోని ఎరుగరు వీళ్ళు. ఎందుకంట వీళ్ళ ఆలోచనలన్నీ మానవ తలంపులే, మనుష్య జ్ఞానంతోటే ఉన్నాయి కాబట్టి పరిశుద్ధాత్మని ఆశ్రయించని వారు వీళ్ళు. పరిశుద్ధాత్మని ఒకడు ఉన్నాడు అని కూడా తెలియని వారు వీరు. ఇలాంటి వారికి మనం సువార్త చెప్తున్నప్పుడు వారిలో దేవుడి కార్యం జరగాలని మనం ప్రార్థించాలి. ఆత్మకార్యం జరగాలంట. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అంటాడు మనకు యెషయా గ్రంథంలో కదా. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 8-9 వచనాలను చూస్తుంటే కొంచెం భయం అనిపిస్తుంది. ఎందుకు, మనం ఎన్నెన్నో అనుకుంటున్నాం, మన తలంపులన్నీ కూడా ఇది దేవుడికి అనుగుణంగా అనుకూలంగానే మనం తలస్తున్నాము. మన ఆలోచనలన్నీ కూడా దేవుడివే కదా, ఆల్మోస్ట్ దేవుడి లాగానే ఆలోచిస్తున్నాము. ఆయన మన పట్ల ఎంత ప్రేమ గలవాడో అదే ప్రేమతో ఆలోచిస్తున్నామని అనుకుంటాం. కానీ ఆయన ఏమంటున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇది యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తాం మనం. 9వ వచనంలో ఏమంటాడు, ఆకాశంలు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గంల కంటే నా మార్గంలో, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి, అంత ఎత్తుగా ఉన్నవి. కాబట్టి మనము రక్షించబడుతున్న వారము, మనము రక్షణలోకి నడిపిస్తున్నాం ఇతరులని, మనం దైవ వాక్యంను బోధిస్తున్నాము, దైవ కార్యములు మన ద్వారా జరుగుతున్నాయి అని మనం అనుకుంటున్నాం. కానీ అక్కడ నిజంగా ఆత్మకార్యం జరుగుతుందా, అది దేవుడి తలంపేనా, అది దేవుడి ఆలోచనేనా అనేది మనం గ్రహించాలా. ఎందుకంటే చాలా సార్లు వేల మంది మీటింగ్లకు వెళ్తూ ఉంటారు, అందరు మళ్ళా నిష్ఫలంగా ఇంటికి వెళ్ళిపోతుంటారు. విన్నట్టే ఉంటారు, వాక్యంలో ఉజ్జీవం ఉన్నట్టే ఉంటది కదా, అందరూ రక్షించబడ్డామని చేతులు ఎత్తుతూనే ఉంటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళినాక వాళ్ళ పాత జీవితం మళ్ళీ యథాస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే చెప్పబడిన వాక్యం ఏమైపోయింది అక్కడ? అంతమంది సాక్షుల మధ్యలో వాళ్ళు తమ పాపములను ఒప్పుకున్నారు, దేవుడిని ఒప్పుకున్నారు, దేవుడు గొప్పవాడు, దేవుడు ఒక్కడే అని, రక్షణ అని, బాప్తిస్మం అని అన్నీ జరిగినాయి. అప్పుడు ఆ ప్రసంగికుడు ఏమనుకోవాలా, అబ్బా ఈరోజు ఎంత ఫ్రూట్ఫుల్ కదా, ఫలభరితంగా జరిగింది ఈ యొక్క మీటింగ్, ఆధ్యాత్మిక కూడిక, ఈ యొక్క మీటింగ్ చాలా బాగా జరిగింది అని మనం అనుకుంటాం. కానీ అక్కడ నిజంగా పరిశుద్ధాత్మ కార్యం జరిగిందా? అక్కడ నిజంగా మనుషుల ఆలోచనలు, మానవ జ్ఞానంతో జరిగిన కూటమాది, లేక పరిశుద్ధాత్మ నడిపింప? ఆ నడిపింపు ఉంటే అక్కడ ఎన్ని కార్యాలు జరుగుతాయి కదా. చాలా మందికి ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఏంటవి? దేవుడు మనుషుల పద్ధతుల్లో, మనుష్య జ్ఞానంతో మనం సేవ చేస్తున్నాం, ఎందుకంటే దేవుడు నడిపిస్తున్నాడు కదా అని ఒక భ్రమలో ఉంటున్నాం. నిజంగా దేవుడు నడిపించిండా అనేది మనకు స్పష్టత లేదు. ఈ విషయం మనం ఎక్కడ చూస్తాము? ఫిలిస్తీన్లు కదా, ఒకప్పుడు దేవుడి మందసం విషయంలో ఎట్లా నడిపించబడ్డారో అదే రీతిగా ఈ దావీదు కూడా కదా, దావీదు కూడా ఒకసారి దేవుని మందసాన్ని ఎద్దుల బండి మీద తీసుకొని వెళ్ళాడు. అది మనం ఎక్కడ చూస్తాము? 2వ సమూయేలు గ్రంథంలో చూస్తాం, 6వ అధ్యాయము 3వ వచనంలో కదా. 2వ సమూయేలు 6వ అధ్యాయము 3వ వచనంలో, అలాగే 1 సమూయేలు 6వ అధ్యాయము 11వ వచనంలో ఫిలిష్తీయులు తీసుకెళ్ళిపోయిండ్రు, వాళ్ళకి శాపాలు వచ్చినాయి, తిరిగి ఇచ్చేసిండ్రు. దాన్ని మళ్ళీ తిరిగి దావీదు ఎద్దుల బండి మీద తీసుకొని వస్తున్నాడు. అక్కడ ఒక అపశృతి జరిగింది. ఏంటది? మందసాన్ని చాలా దూరం మోయటం చాలా కష్టం కదా, కాబట్టి ఆ విధంగా చేయటం మంచి ఉద్దేశమే, కానీ అది దేవుని విధానం కాదు. ఎద్దుల బండి మీద తీసుకురావటం అనేది దేవుడి విధానం కాదు. కాబట్టి దేవుడి విధానం ఏది అంటే ఆయన ఆల్రెడీ బయలుపరచబడినదే. మందసాన్ని ఒక యాజకులు, లేవీలు తప్ప ఎవరు ముట్టకూడదు, అది దేవుడి పద్ధతి. కానీ అక్కడ జరిగిన పద్ధతి ఏంటి? అంటే మనుష్య జ్ఞానం ఉపయోగించి సేఫ్ సైడ్ గా ఎద్దుల బండి మీద తీసుకురావటం మంచిది అని మనుషులే వాళ్ళ నిశ్చయించుకొని ఒక ప్రయత్నం చేసిండ్రు. మనకు తెలుసు కదా, ఆ ప్రయత్నంలో వాళ్ళు శాపగ్రస్తులేండ్రు, ఒకడు చనిపోయిండు. అంటే దేవుడి పనిని దేవుడి వైపు నుంచి దేవుడి లాగానే మనము జరిగించాలి, ఆయన విధి విధానాలను మనం పాటించాలి. మన తలంపులను అక్కడ పెట్టినామంటే అక్కడే క్లాష్ జరుగుతుంది. అది పరిశుద్ధాత్మ నడిపింపు కాదు అనేది ఆ రోజు వాళ్ళకి తెలియలేదు. కానీ ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఒబేదెదోము ఇంట్లో పెట్టినారు దాన్ని కదా. కానీ ఆయనకి ఆశీర్వాదం దొరికింది. ఎందుకంటే దేవుని విధానంలో పాటిస్తే, దేవుని యొక్క పద్ధతుల్లో, ఆయన మార్గంలో దేవుని తీర్పు వస్తుంది. ఎక్కడైతే దేవుని పనిలో మనుషుల పద్ధతి ఉపయోగిస్తారో అక్కడ కలవరం కలుగుతుంది. దేవుడి
పనిలో మనుష్యుల ప్రమేయం, దేవుడి పనిలో మనుషుల పద్ధతి. మన పద్ధతిలో మనం చెప్పుకుంటూ పోతుంటే కుదరదు కదా. నేను ఒకసారి విన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు అందరికి నేర్పిస్తుంది నీళ్లలో బాప్తిస్మం అంటే నీ యొక్క పాత స్వభావంని ముంచేసి నువ్వు చనిపోయి తిరిగి కొత్త స్వభావంతో నీళ్లలో నుంచి లేస్తున్నావు. ఇది బాప్తిస్మం యొక్క అర్థం. ఒక దగ్గర ఏం జరిగింది అంటే, నీళ్లు లేవు, నీళ్లు అసలే కటకట ఉన్న ప్రాంతం అది. అక్కడ వాళ్లకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిండు అని చెప్పి ఏం చేశారు, బకెట్లో నీళ్లు పోసి ఆ నీళ్లు మీద నుంచి వస్తున్నారంట. అంటే అక్కడ మునిగి లేయాల్సిన ప్రాంతంలో నీళ్లతోటి స్నానం చేపించేసిండ్రు. అది కాదు కదా మనుషుల పద్ధతి, అది కదా. అక్కడ బాప్తిస్మం నిజంగా జరిగినట్ట అంటే కాదు. కానీ ఇలాంటివి ఎంకరేజ్ చేస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో. దేవుడి పద్ధతిని దేవుడు పద్ధతిని ఆయన విధి విధానాలను ఆయన సూచించినట్టే చేయాలి కదా. ఆయన సూచించినట్టు చేయకుండా మన సొంత తలంపులు మన విధానాలను అక్కడ పెడితే అక్కడ కలవరము కల్లోలం జరుగుతుంది. ఎందుకంటే బయటికి గొప్పగా ఫలితం వచ్చింది అనుకుంటాం, కానీ నిజానికి అది ఫలభరితం కానే కాదు. అది అట్టర్ ఫ్లాప్ అంటాం, ఫెయిల్యూర్ అంటాం. అక్కడ దేవుని మహిమ ఉండదు. ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగానే అక్షరాల మోషే ఏం చేసిండు, మందసాన్ని కట్టాడు. ఏ లెక్కలతో చేయమన్నాడో ఆ లెక్కలతోనే ఆయన మందసాన్ని చేయించిండు. మనము నోవాహు విషయంలో కూడా చూస్తాం కదా, ఇన్ని మూరలు, ఇన్ని ఫీట్లు, ఇన్ని అంతస్తులు అని చెప్పి దేవుడు ఆయనకు కొన్ని లెక్కలు కొలతలు ఇస్తే ఆ లెక్కలు కొలతలని తూచా తప్పకుండా చేసిండు నోవాహు. అది దేవుడి కార్యం. అక్కడ మనుష్య జ్ఞానమును పెట్టలేదు. ఎందుకంటే ఏ విధంగా నిర్మించాలో నేర్చుకున్నాడు మోషే. ఎందుకంటే ఐగుప్తులో ఆయన మంచి ఎడ్యుకేటెడ్ కదా, హైలీ లిటరేట్, ఒక ఫరోకి కొడుకు లాగా ఆయన మనమడు లాగా పెరిగిన వ్యక్తి. ఫరో కుమార్తె పెంచుకుంది కాబట్టి మంచి జ్ఞానంతో పెరిగిన వాడు, స్కిల్స్, యుద్ధ ప్రావీణ్యత నేర్చుకున్నవాడు. ఆయన తన జ్ఞానంతో మందసాన్ని కట్టేయొచ్చు. దేవుడు చెప్పినట్టు దేవుడు ఒక మందసం కట్టమనంటే టకటగా కట్టేయొచ్చు, కానీ ఆయన చేయలేదు. ఎందుకంటే దేవుడు ఆయన జ్ఞానంని ఉపయోగించుకోలేదు. మానవ జ్ఞానం నుండి మోషేకి విడుదలనిచ్చిండు. 40 ఏళ్ల తర్వాత ఆయన అరణ్యంలోనికి వెళ్ళిపోయి గొర్రెలను కాచుకుంటున్నప్పుడు 40 సంవత్సరంలో దేవుడు ఏ విధంగా నడవాలో, దేవుడి మాటకు విధానము లోబడాలో ముందు నేర్పించిండు. ఆ తర్వాత దేవుడిచ్చిన లెక్కల ప్రకారమే ఆ మందసమును ఆయన చేయించిండు. ఎందుకంటే మోషే జ్ఞానంతో దేవుడికి పని లేదు. మనం హైలీ ఎడ్యుకేటెడ్ అనుకుంటాం కదా, సోఫిస్టికేటెడ్, స్కిల్ఫుల్, ఏమేమో అంటాం. మనం యుద్ధ శూర్లం, యుద్ధ నైపుణ్యాలు అనుకుంటాం. కానీ ఇవన్నీ ఈ లోకరీతిగా ప్రాణమునకు సంబంధించినవే, ఆత్మకు సంబంధించినవి కావవి. అందుకే దేవుడు మోషేని ఎట్లా వాడుకున్నాడంటే, ముందు 40 ఏళ్ళు వేరు చేసేసిండు ఆయన కదా. 40 ఏళ్ళు వేరు చేసేసి అరణ్యంలో ఉండేటట్టుగా చూసిండు. ముళ్ళ పొదలో మాట్లాడినాక అప్పుడు ఆయనని వాడుకోవడం మొదలుపెట్టిండు. అప్పుడు ఆయన దేవుడి జ్ఞానంతోనే తన కార్యక్రమంని ఐగుప్తులో నుంచి ప్రజలను దాస్యత్వం నుంచి విడిపించుటకు దేవుడు మోషేని ఆ విధంగా నడిపించిండు. మామూలుగా అయితే మోషేకున్న జ్ఞానంతో, ఎక్స్పీరియన్స్ తోటి ఫరోకు సంబంధించిన అన్ని లీక్స్, సీక్రెట్స్ ఎరిగిన వ్యక్తి ఆయన. 1 నిమిషంలో బయటికి తీసుకురావచ్చు వాళ్ళని. కానీ దేవుడు అట్లా వాడుకోలేదు. మానుష్య జ్ఞానం అని వాడుకోడు. ఆయన దైవ జ్ఞానము, ఆత్మ జ్ఞానంతోటే ముందుకు నడిపించిండు. ఎందుకంటే దేవుడు అతన్ని నడిపించినాడు కాబట్టి మోషే ఆ యొక్క ప్రయాణంలో ఐగుప్తీలని అంత దూరము ఫరోకి దూరంగా నడిపించగలిగిండు. వాళ్ళు వణుకుతున్న ఎంత ఓర్పు నేర్పించిండు కదా మోషేకి. అంతకుముందు మోషే అంత ఓర్పుతో ఉన్నాడా? నత్తి వాడనని చెప్పి వెనక్కి పోయినటోడు కదా, నా బదులు నా అన్నని వాడుకొని తప్పించుకునేవాడు కదా. కానీ దేవుడు మోషేని ఏ విధంగా అంటే తను చూపించిన జ్ఞానంతో ఓర్పునిచ్చినాడు. ఆయన ఓర్పు లేనప్పుడు ఏం చేసిండు, ఒక సోల్జర్ని పొడిచి చంపేసిండు, హంతకుడైండు. ఆయన తన హెబ్రీయులని ఆయన టార్చర్ పెట్టిండని చెప్పి ఆయనని పొడి చేసినటోడు, పారిపోయినటోడు. కానీ అలాంటి వ్యక్తికి దేవుడు ఓర్పునిచ్చిండు, సహనమునిచ్చిండు, విధేయత నేర్పించిండు కదా, విశ్వాసంలో నడిపించిండు. అందుకే అపనమ్మకం లేకుండా గొప్పగా సేవ చేయగలిగిండు. వారిని కానానులోకి తీసుకుపోలేదు కానీ కానాను వరకు నడిపించగలిగిండు. అందులో దేవుడు గొప్ప గొప్ప కార్యంలో ఆశ్చర్యక్రియలు మోషే ద్వారా జరిగించిండు. అలాగే మనం ఇంకొక వ్యక్తి కొడుతుంది కదా, పౌలు.
గమలియేలు దగ్గర 3 సంవత్సరములు నేర్చుకున్నాడంట. ఏంటి? పండితుల యొక్క జ్ఞానముతోటి ధర్మశాస్త్ర బోధన అంతా బాగా నిష్ణాతుడైనడంట, స్కిల్ఫుల్ కదా, హైలీ లిటరేట్ అన్నమాట ఆ రోజుల్లో. కానీ దేవుడు ఆయన యొక్క ఆ జ్ఞానంను ఉపయోగించుకోనే లేదు. దేవుడు తనతో ఉండటానికి దేవుడు పౌలుని ఎన్నుకున్నాడు, తనతో ఉండటానికి నడిపించిండు. గమలియేలు దగ్గర నేర్చుకున్న దాని నుండి విడుదల పొందిండు ఫస్ట్ పౌలు. ఆ తర్వాతనే అతన్ని దేవుడు అరేబియాకు నడిపించిండు. మనం ఇది గలతీ పత్రికలో చూస్తాం, 1వ అధ్యాయము 17-18 వచనాల్లో చూస్తాం. అరేబియాకు నడిపించిండు ఫస్ట్. సేవలో డైరెక్ట్ గా సేవలోకి తీసుకోలేదు ఆయన కదా. ఎంత జ్ఞానం ఉన్నా, బైబిల్ జ్ఞానము, ధర్మశాస్త్రకు సంబంధించి అంత జ్ఞానం పొందిన పౌలును కూడా ఆ జ్ఞానం వద్దు అని చెప్పి అరేబియాలో ఆయనకు ట్రైనింగ్ ఇచ్చిండు, అరేబియాలో ఆయన నడిపించిండు. ఆయన మార్గంలను ఎరుగుటకు ముందుగా సొంత జ్ఞానాన్ని విసర్జించాలి అని పౌలుకు నేర్పించిండు. నీ సొంత తలంపులు, నీ సొంత జ్ఞానము ఇది కేవలము ప్రాణమునకు సంబంధించింది, ఆత్మకు సంబంధించినది కాదు. ఎందుకంటే ఆ వాక్యము 2 అంచెలు గల ఖడ్గమై ఉన్నది కాబట్టి అది ముందు నీ ప్రాణమును నీ ఆత్మను వేరు చేయాలి. అప్పుడే నీ తలంపులు, నీ సొంత జ్ఞానము, నీ ఆలోచనలు ఇవి రావు. ఆ తర్వాత అవి కేవలం పరిశుద్ధాత్మ కార్యములే మన యందు కనబడుతుంటాయంట. కాబట్టి అప్పుడు పౌలుతోటి ఏమంటున్నాడు? తన స్వంత జ్ఞానాన్ని విసర్జించాలని. ప్రాణము మానవ శక్తిని కూడా చూపిస్తుంది. ప్రాణం అంటే మన బయటి ఆవరణమే కాదు, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి, ఆత్మలోనికి నడవటానికి అది మార్గం చూపిస్తుంది. అనగా మనుషుల మీద ఆధారపడటను చూపిస్తుంది ప్రాణము, దేవుడి మీద ఆధారపడటం చూపిస్తుంది ఆత్మ. మనలోని ఉన్న యేసు ప్రభు యొక్క వాక్యము ఈ కార్యం జరుగుతుందా, ఈ కార్యం చేస్తుందా? మానవ తలంపులతో మన సమస్యలను చూస్తున్నామా? మానవుల తలంపులతో, మన ప్రాణముతో ఈ లోకరీతి ఆశలు, ఈ లోకరీతి అవసరతలు, ఈ లోకరీతిగా మనకు కొదువలు చూపిస్తుంది. అది మనకి ఇది అవసరము, ఇది కొదువ, ఇక్కడ మనకు సమస్య ఉంది, ఈ సమస్య నుంచి మనం బయటపడాలని మన ప్రాణము మనకి చూపిస్తుంది. కానీ ఆత్మ అంటుంది తండ్రి మీద ఆధారపడు, అన్నిటినీ ఎరిగిన వాడు ఆయనే, అన్నిటిని ఎరిగిన వాడు ఆయనే, ఆయన ద్వారానే కార్యములన్నీ జరుగుతాయని మనకు ఆత్మ నేర్పిస్తుంది. ఆయన మీద ఆధారపడటం నేర్పిస్తుంది. ప్రాణమేమో మనుషుల మీద ఆధారపడడం నేర్పిస్తుంది. మనుషుల పైన ఆధారపడిన వాడికి ఏమీ దొరకదు, కానీ తండ్రి మీద, దేవుడి మీద, పరిశుద్ధాత్మ మీద ఆధారపడిన వారికి సమస్తం సమకూడి మేలు కొరకై జరుగుచున్నవట కదా. చాలా మందికి ఈ రోజులలో కూడా ఈ సోషల్ మీడియా, ఈ టెక్నికల్ మీడియాలో అందరికీ ఒక ఆలోచన వస్తుంది, ఎంతసేపు కదా దేవుడి వాక్యం చెప్పటము, ఎంత తొందరగా మనం ప్రపంచం అంతా వాక్యం అందించవచ్చు కదా ఈ మీడియా ద్వారా. దేవుడు ఒక్క సెకండ్ తలుచుకుంటే ఫటా 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 అన్ని మీడియాస్ లోకి మనం వాక్యం పంపించవచ్చు, అందరికీ వాక్యంని చేరువ చేయొచ్చు కదా, రక్షణలోకి నడిపించవచ్చు. ఒక్క సెకండ్ లో జరిగిపోయే పనికి ఎందుకు ఇంతగా ఆత్రపడుతున్నారు జనాలు? ఎందుకు ఇంత ఆయాస పడుతున్నారు? ఎందుకు ఈ ప్రయాస అని మనకు చాలా సార్లు అనిపిస్తుంది. సోషల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చాలా బాగా చెప్పొచ్చు కదా. ఎందుకు ఖర్చులు లేకుండా కదా, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి బిలియనర్స్ ఇంత సేవ అవసరమా అని అనుకుంటుంటాం. కానీ మనం అక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంట, ఇది మోసం కదా, ఇది మోసం. పరిశుధాత్మ శక్తి ద్వారానే దేవుని పనిని చెయ్యగలం. పరిశుధాత్మ శక్తి లేకుండా ఇది కూడా ఆత్మ నడిపింపి అంటాం కాదు కదా. అది అపోస్తలులకు ధనము లేదు, అనేక పరికరాలు లేవు, పలుకుబడి లేదు, మనుషుల ద్వారా వారు పొందుకున్నది ఏమీ లేదు, లేదా పలుకుబడి లేదు కదా, సున్నా, ఏది వాళ్ళు నేర్చుకోలేదు. ఆ రోజులలో చాలా మందికి ధనికులు ఉన్నారు అక్కడ కదా, బీదవారితో పాటు ధనికులు ఉన్నారు, ఎంతో మంది ఎన్నో రకాలుగా సేవ జరిగిస్తున్నారు, కానీ ఆత్మకార్యం జరగలేదు. ఎందుకంటే ఈ రోజు క్రైస్తవులు వారి పరికరాలతో, డబ్బుతో, పలుకుబడితో ఏమేమో పరిచర్యలు ఎక్కడెక్కడో చేస్తున్నారు, కానీ అపోస్తుల ఆత్మీయ శక్తిని కలిగి ఉన్నారు, కానీ ప్రాణ సంబంధమైన శక్తిని కాదు. అపోస్తులు చేసిన సేవ కదా, ఆ రోజులో జరిగిన మిరాకిల్స్, ఆ రోజుల్లో జరిగినటువంటి వండర్స్, ఆ రోజులలో జరిగినటువంటి ఆశ్చర్య కార్యములను మనం ఈ రోజు చూడటం చాలా తక్కువ. ఆ పెద్ద పెద్ద క్రూసైడ్స్ లో డబ్బులు గుమ్మరిస్తున్నారు, కానీ ఆత్మకార్యం జరగటం లేదు.
మనం ఆత్మ సంబంధులమై ఆత్మానుసారంగా ఉండవలనంటే ఆత్మను ప్రాణమును మనము వేరు చేయాలి కదా, వేరు చేయాలి. నేను చాలా మీటింగ్స్ లో గమనిస్తుంటాం కదా, మనము ఏం చూస్తుంటాం అక్కడ, శబ్దాలు, భయంకరమైన పాటలు, రిథమిక్ వాయిస్ ఉంటుంది, డ్రమ్ బీట్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్ గిటార్స్, అన్ని రకాల సౌండ్స్ ఉద్రేకపరుస్తుంటాయి మనుషులని. ఆ ఉద్రేకంలో అందరు లేచి చప్పట్లు కొడుతుంటారు. అందరూ పరిశుధాత్మ వచ్చేసింది అని చెప్పి అక్కడ మైక్ లో భక్తుడు చెప్తూ ఉంటాడు. ఆ మాటలకు, ఆ సౌండ్లకు, ఉద్రేకానికి అది గుంపు మాస్ కదా, హోల్ కాంగ్రిగేషన్ అంట. మాస్ అంటే హోల్ కాంగ్రిగేషన్ చప్పట్లు కొడుతూ దేవుని యొక్క కార్యములను వివరిస్తూ ఉంటారు కదా. ఆ కార్యములను వివరిస్తున్నప్పుడు మనకి ఏం అర్థమవుతుంది, పరిశుద్ధాత్మ నింపుదల కదా, పరిశుద్ధాత్మ నింపుదల ఎంత బాగా ఉజ్జీవంగా ఉంది ఇక్కడ అనిపిస్తుంది. కానీ వాళ్ళు మీటింగ్ అంతా అయిపోయినాక సప్పబడిపోయి చల్లారిపోయి ఇంటికి వెళ్ళిపోయినాక యథాస్థితిలోనికి తెచ్చినారు. ఎందుకంటే అది వాళ్ళని ప్రేరేపించింది అన్నమాట, మ్యూజిక్ అనేది కదా. అక్కడ మ్యూజిక్ శబ్దము ఉద్రేకపరిచింది. అక్కడ అందరు అనుకుంటారంట పరిశుద్ధాత్ముడు కదులుతున్నాడు, గుమ్మరించబడుతుంది అనుకుంటాము. కానీ నిజానికి అక్కడ పాపపు ఒప్పుదల లేదు, వాళ్ళు రక్షణ పొందలేదు, బాప్తిస్మం తీసుకోలేదు. కానీ జస్ట్ మీటింగ్ కు వచ్చి అటెండ్ అయిన వారు దేవుని యొక్క ఆత్మను నింపుకొని వెళ్తున్నాము అనే ఒక ఫీలింగ్ వెళ్తున్నారు. ఇది ప్రాణంకు సంబంధించినది, ఆత్మ కార్యము జరగలేదు. కానీ అవన్నీ చూస్తున్నప్పుడు మనం అనుకుంటాం, అయ్యో నేను మోసపోయినా, ఏంటిది ఇట్లా జరుగుతోంది, మనం చేసేది వేరు ఇది వేరు కదా. ఇక్కడ కేవలము మనుషుల యొక్క ఆలోచనలు, మాటలు, ఆ యొక్క మ్యూజిక్, ఆ యొక్క డ్రమ్స్, ఆ యొక్క టెక్నికల్ సౌండ్స్, విజువల్స్ కదా, వీటన్నిటితోటి ఉద్రేకము, ఎమోషనల్ గా అందరు ఒక్కటవుతున్నారు అక్కడ. కానీ అది ఆ పరిశుధాత్మ కార్యం కాదు. ఎందుకంటే మనం వాక్యంలో దాన్ని గమనిస్తే యేసు ప్రభువు స్వస్థపరిచినప్పుడు సౌండ్లు ఉండేనా, పాటలు పద్యాలు ఉండేనా, ఆటలు పాటలు ఉండేనా, ఎగిరి గంతులు వేసి ఉండేనా కదా. మనం అపోస్తుల కార్యాలు చూస్తున్నాము, 120 మంది మేడ గదిలో ప్రార్థిస్తున్నప్పుడు వారు ప్రశాంతంగా సమాధానంతో దేవుని ఆత్మ కొరకు కనిపెట్టుకుంటూ ప్రార్థించిండ్రంట. పాడుకుంటూ ప్రార్థించిండ్రు. అందుకనే పరిశుద్ధాత్మ వారిలో పని చేయటం లేదు అని మనము వేరే విషయంగా మాట్లాడతాం. అక్కడ 120 మంది దగ్గర పరిశుధాత్మ కార్యం, ఎందుకంటే అగ్ని దిగి వచ్చింది, అది రుజువు అన్నమాట. అక్కడ ప్రభు యేసు క్రైస్తవులను పరిశుధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు. అయితే అది క్రీస్తు సజీవుడు అంతకు సాక్ష్యంగా జీవించుటకు కావలసిన ఆత్మీయ శక్తి. బాప్తిజం అంటే దేవుడు సజీవుడు, ఆయన చనిపోయి తిరిగి లేచిండు, అందుకనే మా పాత జీవిత స్థితిని ఆయనతో పాటు పాతిపెట్టబడి మేము తిరిగి కొత్తగా నూతనంగా జన్మించినాము అనే ఒక సాక్ష్యం ద్వారా మనము ఈరోజు మనుషులకు నిలబడుతున్నాం బాప్టిజం తీసుకోవటం అంటే. కాబట్టి దేవుని శక్తిని మనం ఆశ్రయిస్తున్నాం కాబట్టి మానవ శక్తిని కేవలం ఉద్రేకపరుస్తుంది, ఎమోషనల్ గా వాళ్ళని హై రైజ్ కి తీసుకెళ్తుంది, రేకెత్తిస్తుందట. చాలా మంది క్రైస్తవులకు ఈ వివేచన లేదు కాబట్టి వాళ్ళు ఈ విషయంలో మోసపోతున్నారు. జాగ్రత్తగా ఉండండి కదా, దేవుడు ఎన్నిసార్లు చెప్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మోసపోకుడి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రభా ఇలాంటి వారికి ఆత్మని చేస్తున్నావు. అప్పుడు పేతురు కూడా అంటాడు కదా, వీరు మద్యంతో తాగలేదు, వీరు పరిశుద్ధాత్మలు లీనమైపోయి యోవేలు ప్రవక్త ద్వారా జరిగినటువంటి ప్రవచనం ఇక్కడ నెరవేరుతుందని అక్కడ ఆ రోజు చెప్పిండు. ఇక్కడ చెప్పగలుగుతున్నావా మనము? యోవేలు ప్రవక్త ద్వారా అన్యజనుల్లో అంత్యకాలం మందు అందరికీ ఆత్మను అనుగ్రహిస్తానని చెప్పింది దేవుడు. అందుకే ఇక్కడ జరుగుతున్నట్టుమా, ఎందుకంటే వీళ్ళు ఆత్మను నమ్మలేదు, జస్ట్ మీటింగ్ అటెండ్ కావాలి, అందరు అవుతున్నారు కదా మేము కూడా అవుతున్నాము, ఏం చెప్తారో విందామని. కొంతమంది అక్కడ ఏం గొప్ప కార్యాలు జరుగుతాయో, నా కష్టాలు తీరుతాయోనని ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత తలంపులతో వెళ్తున్నారు అక్కడ. అందుకే ఆత్మ కార్యము అందరిలో జరగదు. అట్లా అని మనం అందరినీ కొట్టి పారేయలేం కదా. అక్కడ నిజంగా విశ్వాసులు బలపరచబడటానికి కూడా వెళ్తుంటారు. అట్లాంటి వాళ్ళలో నిజంగానే దేవుడి కార్యం జరుగుతుంది, కానీ 1000 మందిలో వాళ్ళు చాలా కొద్ది పర్సెంటే. ఎందుకంటే మనం ఏం గమనిస్తున్నాము, ఇతరులు కూడా, క్రైస్తవులు కాని వారు కూడా ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటారు. అంటే దేవుడికి పేరు లేకుండా అక్కడ కూడా వాళ్ళు ఉద్రేకపరుస్తుంటారు. మాస్ హిస్టీరియా అంటాం కదా, జనాలందరూ గుంపు కూడి భజనలు చేస్తుంటారు, పూనకం వచ్చి ఊగుతుంటారు. అంటే అదేంటి మరి అంటే అది కూడా అంతే,
ప్రాణంకు సంబంధించింది. అక్కడ పరిశుద్ధాత్మ కార్యం లేదు, ఎందుకంటే అక్కడ యేసు ప్రభువే లేడు కాబట్టి. సో వాళ్ళకు మనకి ఏంటి తేడా మరి అంటే, పరిశుద్ధాత్మ నడిపింపు ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. అక్కడ వాక్యము పరిశుద్ధంగా విత్తబడుతుంది కాబట్టి, అందుకని ఇలాంటి వాటిని ఉద్రేకపరిచే ఈ మీటింగ్స్ లలో మనం వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలంట. ఈ రోజులో మనకు ఆత్మకును మరియు ప్రాణానికి మధ్య ఉన్న తేడా తెలియబడతలేదు. తెలుసుకోవాలి, లేక మనం మోసపోతాం. ప్రభువైన యేసు నామంలో జరుగుతున్న స్వస్థతలు పరిశుద్ధాత్మ శక్తితో కాక మానవ శక్తితో కూడా చేస్తున్నారు కొంతమంది. ఎందుకంట రిపీటెడ్ గా చెప్పిస్తున్నారు నోటితోటి, నేను ఆశ్రయిస్తున్నాను, నేను నమ్ముతున్నాను, నేను రక్షణ పొందుకున్నాను, నేను నమ్ముతున్నాను చెప్పి 100 సార్లు చెప్పిస్తుంటే లాస్ట్కి వాడు నేను నమ్ముతున్నాను అనేస్తాడు. అంటే 10 సార్లు చెప్పిపిచ్చి 11వ వాడు సొంతంగా అనేటట్టుగా చేస్తున్నారు. అంటే ట్రైన్ అప్ ఇస్తున్నారు. ఒకసారి మేము ఒక కర్నూలు ఒక మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మాతో పాటు ఒక కెనేడియన్ బ్రదర్ వచ్చిండు. ఆయన వాళ్ళకు భాషలు నేర్పిస్తున్నాడు. ఆయనకు ఆ కర్నూలు వాళ్ళు కొంతమంది మా అంత వాక్యము మీటింగ్ అయిపోయినాక కలవడానికి వచ్చారు కొంతమంది. వాళ్ళకి నేర్పిస్తున్నాడు ఆయన భాషలు మాట్లాడాలంటే, ఇక ఈ పదం ఇట్లా చెప్పండి అంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు. మేము చూస్తున్నాం, పక్కనే ఉన్నాము. అది తర్వాత వాళ్ళు అది రిపీట్ చేసేసినాక వాళ్ళు వేరే మాటల్లోకి వెళ్ళిపోతున్నారు, వేరే భాషలోకి. వీళ్ళకి వచ్చేసింది భాష అంటారు. అది కానే కాదు కదా. ఏకాంతంగా తండ్రి చిత్తంను ఎరిగి తండ్రి సన్నిధిలో కూర్చొని నీ హృదయంను కురుమరించి నీ పాపపు తప్పుకోలు జరిగిన తర్వాత పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూస్తుంటే దేవుడు అనుగ్రహించేదే ఆత్మ. పరిశుద్ధాత్మ కార్యం అంటే దానే కదా. ఇలా నేర్పిస్తూ ఉంటే కొన్నిసార్లు మనకు అన్యులకు ఏం తేడా ఉంది మరి కదా. అగ్ని అభిషేకం జరగాలి మరి, అక్కడ అగ్ని అభిషేకం జరగాలి. స్వస్థత జరిగింది అంటాడు, నాకు నొప్పిపోయింది అంటాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ నొప్పి రిపీట్ అవుతుంది. అంటే అది తూతు మంత్రం టెంపరీగా ప్రాణమునకు జరుగుతున్నటువంటి కార్యం కానీ ఆత్మకు కాదు. ఇలాంటి గమనించాలా. ఎందుకంటే మనం మోసపోకూడదు, ఇతరులని మోసపరచకూడదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నిశ్చయంగా కార్యం జరిగిస్తాడు. ఆ తలంపు ఎప్పుడు రావాలంట, వాక్యపు ధ్యానంలో నువ్వు లోతుగా ఉంటే ఆ లోతైన మర్మములను తెలియచేయటానికి వాక్యము ముందు నీ ప్రాణమును నీ ఆత్మను వేరు చేస్తుంది. అప్పుడు ప్రాణమునకు సంబంధించిన లోక జ్ఞానమును పక్కన పెట్టి ఆత్మకు సంబంధించిన ఆత్మ జ్ఞానంతో దైవ జ్ఞానంతో మనం దేవుని ఆరాధించగలిగితే దేవుడి కార్యాలను ఖచ్చితంగా చూస్తాం మనం కదా. వారి విశ్వాసాన్ని విడుదల చేయమని అప్పుడు మనము ప్రజలతో చెప్తాం. అప్పుడే ఆ దేవుడి కార్యం అక్కడ జరుగుతూ ఉంటది. కాకపోతే ఈ దేవుడి కార్యం జరిగించటానికి మనం చాలా సార్లు ప్రయత్నం చేస్తుంటాం, ప్రయాసపడుతుంటాం. కానీ ప్రార్థన లేకుండా, పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ఏది చేసినా అది నిష్ప్రయోజనము. ఎందుకంటే హిప్నటైజ్ చేస్తున్నట్టమాట ఇలాంటి వాటిలలో. మ్యాజిక్స్, మంత్రాలు, మ్యాజిషియన్ చేస్తున్నట్టుగా అనమాట. కనికట్టు లాగుంటాయి కొన్ని కార్యాలు, పరిశుద్ధాత్ముడిని వెక్కిరించినట్టు అటువంటి పరిస్థితులలో. కాబట్టి ఉద్రేకంగా శబ్దాలతో మాటలతో అంత నకిలీ అన్నమాట, అంత డూప్లికేట్ వర్క్ అది. హోలీ స్పిరిట్ వర్క్ కాదు ఇది. మనం డిఫరెన్స్ చూడాలి. ఈ డిఫరెన్స్ చూసి అలాంటి వ్యక్తులను మనము జ్ఞానంలోనికి నడిపించాలి. దేవుని వాక్యము చాలా లోతైనది కాబట్టి నీ ప్రాణాత్మలోనికి అది వేరు పారనివ్వండి. వాక్య ధ్యానంలో వేరు పారనివ్వాలట. ఏది ఆత్మ సంబంధమైనదో ఏది ప్రాణ సంబంధమైనదో మనం తెలుసుకోవాలి. నీవు ప్రభువైన యేసునే కోరుకొని ఆయననే చూచినప్పుడు ఆయనలో నీ అవసరతలంతా తీర్చబడతాయి కదా. నాకు ఇది కావాలి ప్రభా, నాకు అది కావాలి ప్రభా అని చెప్పి ప్రాణం గురించి మనం చాలా ప్రార్థిస్తుంటాం. మన అవసరతల గురించి ఎన్నో సార్లు రిపీటెడ్ గా దేవునికి విజ్ఞాపనలు చేస్తుంటాం. కాకపోతే అవన్నీ ఆయనకు తెలుసు కదా. కాకపోతే ఆయన టైంలో ఆయన ఉద్దేశం ప్రకారము నీకు ఏది మంచిదో అది మాత్రమే ఆయన ఇస్తాడు. నువ్వు అడిగిందాలు ఇస్తూ పోతుంటే అది నీకు మంచి కావచ్చు, అది కొన్నిసార్లు నీకు డ్యామేజింగ్ కదా, ప్రాణహాని కూడా కలిగించవచ్చు. అందుకే దేవుడికి అన్ని తెలుసు, మనకి ఏది అవసరమో ఏది కావాలో. ఇది కావాలి, నాకు ఇది పట్టుబడుతున్నా, ఇదే పట్టుబడుతున్నా, నాకు ఇదే కావాలి అని నువ్వు మొండి పట్టుబడితే ఇవ్వడు దేవుడు. ఎందుకంటే అది నీకు హానికరమైతే ఆయన నామమునకే అవమానం, నీకు ప్రయోజనకరమైతేనే ఆయనకు మహిమ.
కాబట్టి ఏది ఆయన ఉద్దేశమో అది జరగాలంటే, ఆత్మలో మనము ఎదగాలంటే వాక్యపు లోతుల్లోనికి వేరు పారాలంట. నీలోనికి పని చేయిస్తున్నప్పుడు అప్పుడు దేవుడి కార్యములు నిజమైన ఆత్మీయతను చూపించటానికి దేవుడు మనకు తన వాక్యంను, ప్రభువైన యేసును మరియు అపోస్తుల యొక్క మాదిరిని మన ఎదుట ఉంచి ఉన్నాడు ఆల్రెడీ. మనకు కన్ఫ్యూజన్ అవసరం లేదంట. ఎందుకు? నిజమైన ఆత్మీయతను చూపించటానికి దేవుడు మనకు వాక్యం ఇచ్చిండు, యేసు ప్రభువును మరియు అపోస్తలుల యొక్క మాదిరిని, మోడల్స్ కూడా మనకి ముందు పెట్టిండు. కన్ఫ్యూజన్ లేకుండా దేవుడి కార్యం చూడాలి అంటే దేవుడి యొక్క ఈ ఆశ్చర్యకార్యాలను వివరించాలి. అప్పుడే మనము ఆయన యొక్క మహిమలోనికి, విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాము. చూడండి 4వ అధ్యాయంలో 12వ వచనంలో 4వ అధ్యాయం 12వ వచనం మనం ఇందాక చూసిన దాంట్లో, ఆయన దృష్టికి కనబడని స్పష్టత సృష్టం ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలనో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. మనము ఫాల్స్ డాక్ట్రిన్స్ వైపు వెళ్తున్నప్పుడు దేవుడు మనం సరి చేస్తుంటాడు. ఎందుకంటే ఆయన వాక్కు మనల్ని అడ్డదారులు తొక్కనివ్వదు. ఆయన వాక్కు నిజంగా మనలో ఉంటే మనము మరో మార్గంలోనికి వెళ్ళము. ఎందుకు అంటే ఆశ్చర్యకార్యం జరిగించే దేవుడు మనలో క్రియ జరిగించుచున్నాడు. కాబట్టి ఆయన విశ్రాంతిలోనికి మనము వెళ్ళాలి. అల్టిమేట్ గా మనము ఈ ఆత్మలో ఈ పరుగు, ఈ ప్రయాస ఎందుకు అంటే ఆయన విశ్రాంతిలో మనము ప్రవేశించడానికే. కాబట్టి మనము గమనిస్తున్నాము, ఆలోచిస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, కానీ అది మన లోనికి స్థిరంగా నిలబడటం లేదు అనేది ఎంతో మంది విశ్లేషకులు చెప్తున్న మాట. స్థిరంగా పనిచేయాల వాక్యం నీలో కదా. దేవుడు ఏమంటున్నాడు ఒక మాట చూడండి, 4వ అధ్యాయము 1వ వచనం, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదము, వాగ్దానము ఇంకా నిలిచి ఉండక మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయం కలుగుతోంది అంటాడు పౌలు. నాకు అంటే బోధకులకు అందరికి ఒక భయం ఏంటంట, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించాలనేది మన సంకల్పం. ఆ వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా ఎవడైనను ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోతారేమో. ఎందుకంటే కొన్ని విషయాల్లో మోసపోతున్నాం కాబట్టి, ఇది ఆత్మ కార్యమా, ఇది ప్రాణ కార్యమా, శరీర కార్యమా, ఇది ఇహలోక కార్యమా, ఇది దైవ కార్యమా, ఆత్మీయ కార్యమా, ఈ విభేదాలు మనం తెలుసుకోలేకపోతే కొన్నిసార్లు మనము భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోవటము చాలా ఈజీగా అంట, సునాయాసంగా అంట. అందుకే అట్లాంటి వాటిలో మీరు తప్పిపోతారేమో అనే భయము కలిగి ఉన్నది. వారికి ప్రకటింపబడినట్లు చూడండి 2వ వచనంలో, 4వ అధ్యాయము హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన వారెవరు? పాత నిబంధనలోని ఐగుప్తు నుంచి బయటికి వచ్చినటువంటి ఇశ్రాయేలీయుల జనాంగము. వారికి ప్రకటింపబడినట్టు మనకును సువార్త ప్రకటింపబడిన, కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు. ఎందుకు? వారు ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించి, అక్కడ విశ్రాంతి అంటే కనాను, అక్కడ పాత నిబంధనలో విశ్రాంతి అంటే కనాను. ఆ విశ్రాంతిలో వాళ్ళు ప్రవేశించలేకపోవటానికి కారణం అంటే అవిధేయత, వారి అవిధేయత. వారికి ప్రకటించబడినట్లు మనకు కూడా ప్రకటించబడింది కదా, కానీ వారు విని వారితో విశ్వాసం గల వారు కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనం ఆయను. ఈ రోజు కూడా మనం వాక్యం వింటున్నాము, ఇది మనకు ప్రయోజనకరంగా ఉందా? ఇది కూడా మనకు వారి వల్లే మనము అవిధేయత, అవిశ్వాసం వలన నిష్ప్రయోజనం అయిపోతుందా? దేవుడి వాక్యం వింటున్నాం, మర్మాలను తెలుసుకుంటున్నాము, ఎన్నో గొప్ప కార్యములు, శూర కార్యములు దేవుడు చేస్తున్నాడు కదండి. ఎన్ని చేస్తున్నా కూడా అవి నిజమా అని కొన్నిసార్లు మనలోని అనుమానము క్వశ్చన్ చేస్తుంది. ఇది నిజమా? అప్పుడు జరిగిందా? ఏమో రాసి ఉంటే కదా అని చెప్పి ఈ వితండవాదన ఆర్గ్యుమెంట్స్ చేసే వాళ్ళు అంటుంటారు అంట. వాళ్ళతో పాటు కొంతసేపు ఉన్నామంటే మనకు కూడా అదే ఆలోచన వస్తుంది. అంత అలాంటి వారికి దూరంగా ఉండాలంట ఈ ఆలోచనలు చేసే వారి గురించి. కాబట్టి ఏమంటారు? వారికి ప్రకటింపబడినట్లు మీకును ప్రకటించబడింది, వారేమో విశ్వాసం కలవారే తర్వాత కలిసి లేరు కాబట్టే వాక్యం వారికి నిష్ప్రయోజనమైన కాగా
జగత్తు పునాది వేయబడినప్పుడే, ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. జగత్తు పునాది, భూమి యొక్క పునాదులు, ఇక లోకము, ఇక ప్రపంచాలు కదా, దేవుడి దృష్టిలో ఆకాశ మహాకాశములు, ఈ ప్రపంచాలకు పునాది వేయక మున్పే ఏం జరిగిందంట? ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నవి. సంపూర్తి అయి ఉన్నను ఈ విశ్రాంతిని గూర్చి, ఈ విశ్రాంతి అంటే కనానుకు చేరే విషయంలో, ఈ విశ్రాంతిని గూర్చి వాళ్ళతో ఒక మాట ఛాలెంజ్ చేసింది దేవుడు. ఏంటది? నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. వారు అంటే ఐగుప్తీయులు, ఐగుప్తు బానిసత్వంలో నుంచి వచ్చిన ఇశ్రాయేలీలు. వారిని నేను కనాన్లో ప్రవేశింపనీయను, ఆ విశ్రాంతిలోకి రానివ్వను అన్నాడు. అట్లానే జరిగింది కదా. ఇద్దరే వ్యక్తులు ఆత్మపూర్ణులై మిగిలిపోయినరు కాబట్టి వారు మాత్రమే కనానుకి కొత్త ఉత్పాదన అంటాం కదా, న్యూ జనరేషన్ తోటి బయలుదేరిండ్రు. ఆ ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన వారంతా అడవిలోనే, ఆ ఎడారిలోనే సమాధి అయిపోయినారు. వాళ్ళని ప్రవేశింపనియ్యను అన్నాడు దేవుడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ వాక్యము తొందరగా ఏర్పరుస్తుందట. ఎవరు నిజంగా ఫలించిండ్రు, ఎవరు ఆత్మపూర్ణులు, ఎవరు ఆత్మపూర్ణులు కాదు అనేది దైవ వాక్కు నిర్ణయిస్తుంది, మనము కాదు. కాబట్టి వాళ్ళు జగత్తు పునాది వేయబడినప్పుడు దేవుడి కార్యం ముగించింది కాబట్టి ఆయనకు తెలుసంట ఎంతమంది అయితే కనానుకు ప్రవేశిస్తారో, ఎంతమంది ప్రవేశించారో. అదే రీతిగా చూడండి, ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ఏది ఆ విశ్రాంతి అంటే, యేసు ప్రభువు వచ్చిన తర్వాత ఆయన రక్షణ కార్యం జరిగినాక ఆ రక్షణ మార్గము అనేది విశ్రాంతి యొక్క మొదటి భాగము. ఈ విశ్రాంతి యొక్క చివరి భాగం ఎక్కడ అంటే ఆయన సన్నిధిలో, ఆయన మహిమలో, ఆయన రాజ్యంలో చేరటం అనేది కంప్లీషన్. బిగినింగ్ ఎక్కడ? రక్షణలో మొదలవుతుంది. ఇప్పుడు మనం ఈ విశ్రాంతిలో ప్రవేశించినాం కదా, ఇది అంతం కావాలా, ఎండ్ కావాలా. ఆ ఆత్మ కార్యము మనలో జరిగితేనే అంతము వరకు మనము కొనసాగుతాము, అంతము వరకు మనము కొనసాగుతాము. చూడండి, ఈ మాటని చెప్తున్నప్పుడు ఆ అపోస్తలుడైన పౌలు కొంచెం బాధేసి ఉండొచ్చు కదా. ఎంత కష్టపడి వీళ్ళని తయారు చేస్తున్నానో, అందరూ ప్రవేశించారేమో అనే ఒక బాధ ఆయనకు ఉండే ఉంటది మనసులో. చూడండి 4వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించగలమనే వాగ్దానము ఇంకా నిలిచి ఉన్నది, ఇప్పటికి కూడా ఉన్నది. ఎవరినైనా దానిని అందుకోకుండా ఉన్నారేమో అని భయం ఉంది నాకు అంటున్నాడు. ఈ రక్షణ కార్యము అందరూ అందుకోవాలనేది మన ప్రయాస. ఎవరిని తప్పిపోతారేమో, ముందు మనము మన కుటుంబం చూసుకోవాలి కదా, తర్వాత మన బంధువులు, స్నేహితులు, మన ఇరుగు పొరుగు, మన రాష్ట్రము, మన ప్రాంతము, మన దేశము, మన ప్రపంచము, ముందు మన ఇంటితో మొదలుపెట్టి. ఇది ఎవరన్నా మిగిలిపోతారేమో, తప్పించుకుంటారేమో ఈ రాజ్యంలోకి, ఈ విశ్రాంతిలోకి ప్రవేశించకుండానే భయం ఉంది నాకు. శుభవార్త వారికి ప్రకటించబడింది, అలాగే మనకు కూడా ప్రకటించబడింది. మరి వాళ్ళేమో వినలేదు, మనం ఈరోజు వింటున్నాము. వాళ్ళకు నమ్మకం కుదరలేదు, మనం ఈరోజు నమ్మకం పెట్టుకొని ఉన్నాము. ఆ పునాది మీదనే మనము స్థిర నివాసం ఏర్పరచుకోవాలనే ఆశతో ముందుకు వెళ్తున్నాం. ఎక్కడైనా జారిపోతామేమో కదా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలంట. ఎందుకంటే దేవుని విశ్రాంతిలో ప్రవేశించడం అనేది ఈ 4వ అధ్యాయంలో ఒక మెయిన్ అంశం అన్నమాట. ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలి అందరూ. కాబట్టి ఆ జీవమైన వాక్యు 2 అంచులు గల ఖడ్గము, 2 అంచుల పదునైన కత్తి గలది, ప్రాణమును ఆత్మను వేరు చేయు ఆ వాక్యము మనలో ఫలింప చేయాలి, మనలో పని చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశము చాలా క్లియర్ గా ఉందంట. అది జగత్తు పునాది వేయక మునిపే అది నిర్ణయించేసిండంట. ఇప్పుడు కొత్తగా ఏం నిర్ణయిస్తలేడు దేవుడు. ఎందుకంటే 6 రోజుల తన కార్యములను ముగించుకొని 7వ దినంన విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన 7వ దినంన ఏ పని చేయలేదు. అంటే ఆయన జగత్తు పునాది వేయక మునిపే చేసిన ప్రతి కార్యంను ముగించిన దినం అది 6వ దినం. అందుకే 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకొని ఉన్నాడు. కాబట్టి ఆ ప్రణాళికలో మనం ఉన్నామా? ఆయన జగత్తు పునాది వేయక మునిపే మనల్ని ఎరిగిన వాడు, తల్లి గర్భంలో ఏ రీతిగా ఎదుగుతున్నది ఎరిగిన వాడు, మన ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నాయో చూసిన దేవుడు. ఆశ్చర్యకరమైన కార్యములు అవి, తల్లి గర్భంలో బిడ్డ ఎదగడం అనేది
కదా. ఈరోజు మ్యాగ్నెటిక్ సౌండ్స్ తోటి, స్కానింగ్స్ తోటి, ఎంఆర్ఐలు అని అవి ఇవని చెప్పి వాళ్ళు చూస్తున్నారు, కానీ అది కంటిన్యూస్ గా 9 months మానిటరింగ్ చేయదు. ఎప్పుడు పోతే అప్పుడు చేస్తుంది. కానీ దేవుడైతే 24 hours కదా మనల్ని మానిటర్ చేసిన దేవుడు. ఆయన కన్నులు మనల్ని చూచినాయి, ఏ రీతిగా ఎదుగుతున్నది ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి మన అంతం ఏమైనదో కూడా ఆయనకు తెలుసు. మనం ఏ విషయంలో పడిపోతున్నామో అక్కడ మనకు బలపరుస్తున్న దేవుడు, ఏ విషయంలో తప్పిపోతున్నామో అక్కడ మమ్మల్ని సరిచేస్తున్న దేవుడు. కాబట్టి విధేయతతో ఆయన ఇచ్చే ఆ ట్రైనింగ్ లో మనం భాగమై ఉండాలి. మన సొంత జ్ఞానము, మనుషుల జ్ఞానము, మన చదువు, మన తలంపులు పనికి రావు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే యేసు చెప్పిన విశ్రాంతి ఏంటంట, క్రీస్తులో రక్షణను సూచిస్తున్నది. కనాను దేశం ఈ విశ్రాంతికి చిహ్నము లేక సాదృశ్యం. బిగినింగ్ ఆఫ్ ద బిలీఫ్ ఇన్ క్రైస్ట్ కదా, యేసు ప్రభువుల రక్షణ. ఆయన నమ్మి విశ్వసించేవాడు రక్షించబడును అని ఉంది కదా వాక్యము. ఆ రక్షణ దినం నుంచి నువ్వు విశ్రాంతిలో ప్రవేశించినావు, కొనసాగాలి. ఈ విశ్రాంతికి అంతం ఎప్పుడు అంటే ఆయనను ఎదుర్కొన్న రోజు, ఆయనను మహిమలో డైరెక్ట్ గా చూచిన రోజు. అది కంప్లీట్ అంటే ఆ విశ్రాంతి వరకు మనము ఎడతెగక విధేయతతో కదా, అవిశ్వాసం లేకుండా విశ్వాసముతో విధేయత, ఈ రెండిటితోనే సాధ్యం. ఈ రెండిటితోనే సాధ్యం అంట. కాబట్టి దేవుడు ఏమంటుండు, హెబ్రీల కోసం ఒక మాట చెప్తుండు ఆయన అక్కడ కదా. ఏంటి ఆ మాట? కొందరి రక్షణ గురించి భయపడుతున్నాను అంటున్నాడు. కొందరి రక్షణ గురించి అంటే ఆయనకు కన్ఫర్మేషన్ ఉందన్నమాట. చాలా మంది చాలా స్థిరంగా గట్టి పునాది మీద ఉన్నారని, కానీ కొందరి విషయంలోనే ఆయన వేవరింగ్, డోల్ డ్రమ్స్ అంటాం, అటు ఇటు ఊగిసలాడుతుందంట మనసు. వీళ్ళ విషయంలో నాకు చాలా బాధగా ఉంది, భయంగా ఉంది అంటున్నాడు. మనకు కూడా వాక్యం చెప్పినాక కొంతమంది విషయంలో అదే ఉంటది. ఈ వ్యక్తి నిలబడతాడా? వాక్యం విన్నాడు కానీ స్థిరంగా ఉన్నాడా? కొన్నిసార్లు త్రాగుబోతుతనం కదా, కొన్నిసార్లు వాళ్ళకున్నటువంటి చెడు వ్యసనాలు. వాక్యం వింటాడు, అంత బాగానే ఉంది అనుకుంటాం, కానీ మారిపోయింది అనుకుంటాం, వాడు మళ్ళీ 3 రోజులకు తేల్తాడు పాపంలో. భయం వేస్తుంది. ప్రభా వాక్యం చెప్పినా కదా ఈయనకి, ఈ వ్యక్తి ఈ ఆత్మ రక్షించబడాలని ఎంతగానో ఆశపడుతున్నా, ప్రభా కార్యం జరిగించి, ఆత్మ కార్యం జరిగించాల. ప్రాణముకు స్వస్థత, ప్రాణమునకు విడుదల కాదు, ఆత్మకు స్వస్థత, ఆత్మకు విడుదల జరగాల. అలాంటి వ్యక్తుల విషయంలో, చెడు మార్గాలను, పాపమును ఇష్టపడే వారి విషయంలో, పాపమును అసహించుకునే వారి విషయంలో మనకి ఏ భయం లేదు. ఎందుకంటే ఒకసారి వాక్యం అందిస్తే క్రీపర్ లాగా అల్లుకుంటూ వెళ్ళిపోతుంటారు, వాళ్ళు ఎదుగుతూ ఉంటారు అనమాట. వాక్యంలో పరిశుద్ధాత్మ నడిపింపులో ముందుకెళ్తూ ఉంటారు. కానీ ఇలాంటి వ్యక్తుల విషయంలో మనం జ్ఞాపకం చేసుకొని వారి కొరకు మనం భారంగా ప్రార్థన చేయాలా. ఎందుకంటే వారు కూడా దేవుని బిడ్డలే కదా, వీరు కూడా అబ్రహాము సంతానమే. మరి విడవబడటం మనకి ఇష్టం లేదు కదా, దేవుడికి అంతకంటే ఇష్టం లేదు. కాబట్టి అందుకనే క్రైస్తవులు మనం చెప్పుకునేవారు అపనమ్మకము, అవిధేయతకు సూచనలు కనబరిస్తే మనందరం కూడా భయపడాలి. క్రైస్తవులు మనం చెప్పుకుంటూ అపనమ్మకం, అవిధేయత 2 చూపిస్తున్నారు అంటే వీళ్ళ సంగతి ఏంటి ప్రభా, వీళ్ళకి ఏం నిర్ణయం చేస్తున్నావు ప్రభా, వీళ్ళ విషయంలో కార్యం జరిగించే ప్రభా అని మనము వాళ్ళని ప్రోత్సహించాలా, పరిశుద్ధాత్మల నడిపింపులకు ముందుకు తీసుకొని వెళ్ళాలా అంటాడు దేవుడు. ఇశ్రాయేలుకు ప్రకటించిన శుభవార్త ఇది కదా, వాగ్దాన దేశం మీ ముందు ఉంది అన్నాడు. వాగ్దాన దేశము మీ ముందే ఉంది అన్నాడు. అప్పుడు వాళ్ళు వెళ్ళిండ్రు, కానీ అది చేజిక్కించుకుంది ఎంతమంది అంట? 2 వ్యక్తులే. పాత తరంలో 2 వ్యక్తులే చేజిక్కించుకున్నారు. ఆ పాత తరంలో అందరూ అడవిలో కూలిపోయినారు, ఎడారిలో నాశనం అయిపోయినారు. కారణం అవిధేయత, అవిశ్వాసం. దేవుడి ఆశ్చర్య కార్యాలను చూసిండ్రు, మన్నాను తిన్నారు కదా, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, అన్ని కళ్ళారా చూసిన వ్యక్తులు. అయినా అవిశ్వాసము, అవివేకతం, ఈ రెండిటినే వాళ్ళు తమ విశ్రాంతంని పోగొట్టుకున్నారు కదా. వాళ్ళు 2 మాత్రమే స్వాధీనపరుచుకున్నారు అంటాడు. మనుషులకు ఇప్పుడు ప్రకటిస్తున్న శుభవార్త కూడా ఇదే. ఏంటంట? దేవుడు క్రీస్తులో విశ్రాంతిని, పాప విముక్తిని, రక్షణను అందిస్తున్నాడు. ఆయనలో నమ్మకం ద్వారానే మనం దీనిని స్వీకరించగలం. ఇప్పుడు మనకు మొదట కూడా కానాను ఉంది, పరమ కానాను. అప్పుడు కూడా వారి ముందర కానాను ఉండే. తప్పిపోయినారు అందరూ, 2 మిగిలితే 2 ప్రవేశించారు. వారితో పాటు కొత్త జనాంగము కదా, ఇశ్రాయేలీలకు పుట్టిన సంతానము, నెక్స్ట్ జనరేషన్ మాత్రమే లోపలికి వెళ్ళింది. ఇప్పుడు కూడా అంతే, మన ఎదుట కానాను ఉన్నది. ఏంటా కానాను? పరమ యెరూషలేము.
ఇది కూడా దేవుడు మీరు స్వాధీనపరచుకోండి అన్నటువంటి ఆహ్వానంతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు అపనమ్మకంతో ఆ దేశంని స్వాధీనపరచుకోలేకపోయినారు, చనిపోయినారు. వాళ్ళ ఆత్మలకు లెక్కలేదు కదా, ఆత్మలకు విశ్రాంతి లేదు, వాళ్ళకు రక్షణ జరగలేదు. అప్పుడు యేసు ప్రభు యొక్క కార్యం జరగలేదు కాబట్టి. కానీ వాళ్ళకి ధర్మశాస్త్రము సంబంధించిన తీర్పే ఉంటది. ఇప్పుడు నూతన నిబంధనకు సంబంధించిన తీర్పు యేసు ప్రభు తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు ఈ తీర్పు వేరే ఉంటది, వాళ్ళకి జరిగే తీర్పు వేరే ఉంటది. కాబట్టి ఇప్పుడు మన ఎదుట ఉంచబడిన ఈ పరమ కానాను కొరకే స్వాధీనపరచుకోండి అని చెప్తున్నాడు. ఎప్పుడు జరుగుతుంది అది? యేసు ప్రభులో రక్షణ కదా, యేసు ప్రభులో పాప విముక్తి, ఈ రెండు దొరికినప్పుడే మనము యోగ్యులుగా ఎంచబడతాము. యోగ్యులుగా శుభవార్త వినడం మాత్రమే సరిపోదట, వినడంతో విశ్వాసాన్ని జోడించాలి. విశ్వాసము విధేయతనే పుట్టిస్తుంది. ఇవి జరగకపోతే పరమకానానికి మనము విశ్రాంతిలో ప్రవేశించినాం, కానీ అంతము వరకు కొనసాగితేనే కదా ఫైనల్ డెస్టినేషన్ ఈస్ హెవెన్. చివరి మజిలీ ఎక్కడ? మన పరమకానాన్ని. అక్కడికి చేరాలంటే, ప్రభు సన్నిధిలో నిలబడాలి అంటే ఈ రెండు అంశాలపైన ఆత్మతో విశ్లేషించి విధేయత చూపించి ప్రభు కార్యములను మనము ధ్యానిస్తూ ఉండాలంట. ఆత్మని బలపరచాలి అంటే ఆత్మకు ఆహారం పెట్టండి రోజు కదా, ఆత్మకు ఆహారం పెట్టండి అంటాడు. శరీరానికి ఆహారం ఎట్లా ఇస్తున్నామో ఆత్మకు కూడా ఆహారం, వాక్యమే ఆహారం. ఆ వాక్యముని మీరు మనకు ఆత్మకు నింపుదల, ఆత్మలో నడిపింపు, ఆత్మ లోతుల్లోనికి మనం వెళ్తుంటేనే ఆ ఆత్మ మన ప్రాణమును మన ఆత్మను వాక్యము వేరు చేసి మనల్ని ఆత్మీయంగా బలపరుస్తుంది. దేవుడు ఈ కార్యములన్నీ జరిగించాలి అంటే మనకు ఖచ్చితంగా విధేయత ఉండాలి, సమర్పణ మనలో జరగాలంటారు. మనలో జరగాలి. ఎందుకంటే మనం ఏం గమనిస్తున్నామంటే ప్రజలు ఏది కోరుకుంటున్నారో విశ్రాంతిని అనేది, అది ఈ లోకరీతిగా ఈ శరీర రీతిగా మనం ఆలోచించకూడదు. ఎందుకంటే ఈ లోకరీతిగా శ్రమలు ఉంటాయి, ఎదుగుదల ఉంటది, రిచ్నెస్ ఉంటది, పావర్టీ ఉంటది కదా, బ్లెస్సింగ్స్ ఉంటాయి, హెల్త్ ఉంటది. అన్ని రకాలుగా దేవుడు మీకు ఏది అవసరమో తన సమృద్ధిలో నుంచి మీకు దయచేస్తూనే ఉంటాడు, ఏ లోటు ఉండదు. కాబట్టి మన ప్రయత్నము ప్రయాస అంతా ఆ పరమ కానానికి చేరటానికి. దానికోసం ఖచ్చితంగా ఆత్మ లోతుల్లోనికి మీరు వెళ్ళాలి అంటే వాక్యపు లోతులోనికి ముందు వెళ్ళాలి. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అని చెప్పి ఆ రుచి కదా, ఆ యొక్క ఏమంటారు దాన్ని, జిజ్ఞాస అంటాం కదా, ఆ జ్ఞానం మనకు ఉండాలంట. ఇంకా ఏం మాట్లాడతావు ప్రభా, ఇంకా ఏముండో చెప్పు ప్రభా, ఇంకా నీకు వాక్య లోతులో నేను ఏం ఎలా నేను సిద్ధపరచుకోవాలి, నేను ఎక్కడ తొట్టిల్లుతున్నాను, ఈ లోకరీతిగా నేను భయపడుతున్నాను కానీ పరలోక రీతిగా అయితే నీ యందు స్థిరంగా ఎదుగుతున్నాను. ఈ నిశ్చయిత మనకుందా? మనం జ్ఞాపకం చేసుకుందాము. ఈ నిశ్చయిత కోసం మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈ లోకమంతా విశ్రాంతి దినమే, శాశ్వత జీవం గురించిన విశ్రాంతి కనుక ఆ కీర్తనను దావీదు అప్పుడే రాసి పెట్టిండంట. శాశ్వతమైన విశ్రాంతి దినం కొరకు దావీదు ఒక పాట రాసిండు. అని విశ్వాసులు దేవుని విశ్రాంతిలోనికి ఎప్పుడు ప్రవేశిస్తారో, ఈ లోకంలో వారి జీవితం అంతమైన తర్వాతే ప్రవేశిస్తారని మనం చెప్పొచ్చు. కానీ అప్పుడు వారు తమ ప్రయాస అంతా ముగించి దేవుని సన్నిధిలో విశ్రమిస్తారు. అది ఫైనల్, అది ఎండ్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ జర్నీ. కాబట్టి ప్రభు మనల్ని సిద్ధపరచాలి. ప్రభు మనలోని అపనమ్మకంని తొలగించి విశ్వాసంలోనికి స్థిరంగా ముందుకు సాగటానికి ఆయన పరిశుద్ధాత్మ కార్యం జరిగించాలి. మనం వాక్యపు లోతులోనికి వెళ్ళాలి, వాక్యం విడిచిపెట్టకూడదు, వాక్య జ్ఞానంలో బలపడాలి. ప్రతి ఒక్కరికి మనం ఇక వాక్యం యొక్క విశ్లేషణను విడమాచి చెప్పగలిగే జ్ఞానం కొరకు ప్రార్థిద్దాం. దేవుడి యొక్క చిన్న వాక్యం దీవించుగాక. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా కృపామయుడమైన యేసయ్య, నీకు వాక్య ధ్యానంలో ప్రభ మేము ఎన్నో మర్మాలు తెలుసుకుంటున్నాం. నా జగత్తు పునాది వేయకం వరకే ప్రభ నువ్వు సమస్త కార్యములను జరిగించి ముగించి విశ్రమించినావు ప్రభ. 7వ దినమున నువ్వు విశ్రాంతి తీసుకున్నావు. కాబట్టి ప్రతిదీ కూడా నువ్వు ఆల్రెడీ చేసి పెట్టిన కార్యములని ఆయన మేము పరిశుద్ధాత్మలో తెలుసుకొని ప్రభ ముందుకు సాగుటకు, ఆ యొక్క కంప్లీట్ విశ్రాంతిలో మేము ప్రవేశించే ముందు ప్రభ మా యొక్క రక్షణ జీవితంని కొనసాగించుటకు మీ యొక్క ఆత్మ తోడు లేకుండా మేము జరిగించలేము నాయన. పరిశుద్ధాత్మ నడిపింపు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని, ఈ కూటంలో టీంలో ప్రతి ఒక్క మినిస్ట్రీ ఫ్యామిలీస్ లో ప్రభ మీ యొక్క ఆత్మకార్యం జరిగించమని బలపరచమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్.
మన యేసు ప్రభు కృప, మన కేపీఎం కుటుంబంకు, మన తల్లి విజ్ఞాన ప్రార్థనలకు దేవుని కృప సదాకాలం మన అందరితో ఉండు కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్.